చెప్పండి నేను ఎలా చెప్పేది చెప్పండి. ఇప్పుడు అది దాని గురించి చెప్పండి, పర్లేదు. సరే ఇప్పుడు చెప్తాను, నాకు పర్మిషన్ ఇచ్చేసి. దేని గురించి సార్? విజయ్ సార్ ఏం అడిగారంటే మళ్ళీ అదే, అది వద్దు సార్, వేండా అది వేండా, అది ఎలా అనౌన్స్ పనిలేవరు జనంగులకి தெரியும் అది தெரியாது அவர் అనౌన్స్ பண்ணல சார். வேண்டாம் சார், வேண்டாம், சொல்ல வேண்டாம் சொல்றாங்களே சார். சார் ப்ராப்ளமா இருக்கும் சார். த்ரிஷாவோட சிஸ்டர் சார். வாடகைக்கு போட்டு வந்த Dress ஆ இது? யாருக்கு போட்டு வந்த Dress? రెంట్కి తీసుకుని వచ్చిన Dress. అవును సార్, మొత్తం రెంట్ కంప్లీట్. 1 మినిట్, ఇది ரொம்ப ఇంపార్టెంట్ అమ్మా. అయ్యో అవునా అనిల్ గారు? నెక్స్ట్ సార్ அவரு భగవంత్ కేసరి 5 టైం பார்த்தேன் గణేష్. ఐ లైక్ ద ఫిలిం, ఐ వాంట్ హిమ్ టు డైరెక్ట్ అని చెప్పి పిలిచి అడిగితే ఈయన రీమేక్ నేను చెయ్యను అని చెప్పి వచ్చేసారు. నాకు అక్కడ 4-5 డైరెక్టర్స్ ఆర్ వెయిటింగ్ ఆన్ ద క్యూ. ఆయన లాస్ట్ ఫిలిం చేస్తానికి ఈయన చేయడని చెప్పి వచ్చేది. బట్ వన్ వే ఐ గాట్ మోర్. లీజన్ అది నేను చెయ్యను అని చెప్పి రాలేదు. సో అది అట్లా చెప్పి రీమేక్ అనేది కూడా అది వేరే డిస్కషన్ జరిగింది. సో విజయ్ గారికి మనకి అది వేరే డిస్కషన్ జరిగింది. అది పైగా ఓకే, అది చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత ఆయనకి ఇష్టమైంది. దాని తర్వాతనే నేను భగవంత్ కేసరి చూశాను. బికాజ్ ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ దట్ ఫిలిం. ఎందుకు 5 టైమ్స్ చూశాను ఆయన చెప్పి నేను పోయి చూశాను. అప్పుడే ఆయన ఆహా వీడు బాగానే చేస్తున్నాడే. పర్లేదు సార్, మాట్లాడండి. రేపటి వరకు ఎవడ్రేడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు. వద్దు వద్దు అంటే అప్పుడే బెస్ట్ ఎన్నది. అయ్యో నన్ను మాట్లాడినప్పుడు మధ్యలో ఆఫ్ చేస్తే వాడిలాగా కదా నేను కోపం వచ్చేస్తాను. ఆఫ్ చేశారు, కోపం వస్తుందంట, దూరంగా ఉంటూ. అప్పుడు చెప్పింది వద్దు అని చెప్పినా కూడా మాకు కోపం వస్తుంది. చెప్పినది వద్దంటే ముందుగానే పిలువు. ఎందుకు అది? ఎందుకు పిలిచారు? మన సినిమా గురించి మాట్లాడండి. అదే తమిళ మనకి అదెందుకు? మన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సార్. అందరూ అన్నీ చెప్పేశారు సార్. ఇప్పుడు వెంకీ సార్ గురించి ఫుల్ గా చెప్పారు. మీనా చెప్పండి, సీక్రెట్స్ అన్ని చెప్పండి. మన 4 అన్ని చెప్పండి. అయ్యో ప్రతిరోజు చేస్తాడు, పొద్దున్న చేస్తాడు, అది కూడా చెప్పేస్తాను. వాకింగ్ పోతాడు అంతే. చాలా మరి సింపుల్ గా మాట్లాడే మనిషి నేను కాదు. నేను ఉన్నది ఫినిష్ పనంగా యా. సో అయిపోయింది, మీరు మాట్లాడేశారు కదా. నేను ఎలాగైతే ఒక గ్రిప్ కోసం మైక్ పట్టుకుంటున్నాను, ఆయన కూడా గ్రిప్ కోసం కావాలనుకుంటా. వీటీ సార్కి నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు విజయ్ గారు ఒక సినిమా చేస్తున్నారు. అది ఏం సినిమా అనేది వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కాబట్టి అది ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని నేను ఆయన ఆపుతున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒక విజయ్ గారు లాంటి ఒక తమిళ సూపర్ స్టార్ తోటి ఆ సినిమాకి సంబంధించిన కొన్ని చర్చలు జరిగాయి. అప్పుడు మనోడు ఇక్కడ సినిమా చేస్తున్నాను కదా అనేదో చెప్పబోతున్నారు. అందుకని అక్కడ మాకేంటంటే జరిగిన మాట వాస్తవం, కానీ టైం స్లాట్స్ ప్రాసెస్లు కొద్దిగా లేట్ ఉండటం వల్ల ఆయనకు విజయ్ గారు చాలా రెస్పెక్ట్ తోటి ఆయన నన్ను పిలిపించారు. సో ఆయన చాలా రెస్పెక్ట్ తోటి పిలిపించారు, మాట్లాడుకున్నాం. ఆ చర్చ వేరు, జరిగిన డిస్కషన్ వేరు. అండ్ మై బెస్ట్ విషెస్ టు తలపతి 69. నాకు తెలిసి నేను చాలామంది హీరోలతో పనిచేశాను. ఈజ్ ద బెస్ట్ హీరో ఐ ఎవర్ మెట్. వారీసు టైంలో కూడా నేను విజయ్ గారిని కలిసి వంశీపల్లి గారితో 2-3 సీన్లు చేశాను. సో ఆయన ఎంత స్క్రిప్ట్ని లవ్ చేస్తాడు, ఒక డైరెక్టర్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది నేను పర్సనల్గా ఒక 2-3 మీటింగ్స్లో నేను చూశాను. అంతే గౌరవంగా ట్రీట్ చేశారు, అంతే గౌరవంగా మా మధ్య చర్చలు జరిగాయి. తలపతి 69 ఏంటనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మన సక్సెస్ మీట్లు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే.